హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. దీపావళికి ఇలా ఇంట్లో ఉండే పువ్వులతోటి ఆకులతోటి అందంగా డెకరేషన్ చేసుకోండి. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకోవచ్చు, కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ డెకరేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నా. నేను మా పెరట్లో ఉన్న మొక్కల పువ్వుల్ని ఆకుల్ని కొన్ని అయితే తీసుకున్నాను. ఏ వీలైతే ఆ పువ్వులతోటి ఇలా చేసుకోవచ్చు. అలాగే అమ్మవారిని కూడా ఇలా తీసుకున్నా. ఒక చిన్న గిన్నె కూడా తీసుకున్నాను, ఇలా అమ్మవారిని పెట్టడానికి పద్మంలో కూర్చున్నట్టు ఉంటదని ఒక ఐడియా తోటి అయితే ఇలా లక్ష్మీ అమ్మవారు తీసుకున్నా. అలా బోల పెట్టైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టైనా చేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటే బాగా అనిపించింది. చుట్టూరు ఇలా మందారం పూలు పెట్టినాను. నేనైతే ఇలా చుట్టూరు మందారం పూలు పెట్టగానే చాలా అందంగా అనిపించింది. అష్టదళ పద్మంలో అమ్మవారు కూర్చున్నట్టే అనిపించింది. ఆ మందారం పూలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చుట్టూరు మందారాలు పెట్టి ఆ పువ్వుల మధ్యలో ఇలా ఆకులు పెట్టిన. మీరు ఇదే ప్లేస్ లో గులాబీలతో గానీ బంతి పువ్వులతోటి గానీ ఏ పువ్వులతోటి గానైనా డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆకుల ప్లేస్ లో మామిడి ఆకులు గానీ తమలపాకులు గానీ మీకు ఏ వీలుబాటు ఉంటే ఆ మొక్కల ఆకులు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఆకులు పెట్టేసుకున్నాక వైట్ కలర్ ఫ్లవర్ నందివర్ధనం పువ్వుల్ని ఇలా రెక్కలుగా చెంచుకొని ఆకుల మధ్యలో వేసుకుంటున్నాయి. ఎక్కువగానే ఫ్లవర్స్ ఉంటే ఎక్కువగా వేసుకుంటే ఇంకా లుక్ చూడడానికి బాగుంటుంది. నాకు ఈ ఫ్లవర్స్ కొన్నే ఉండి అందుకే కొన్ని వేసుకొని కరెక్ట్ షేప్ వచ్చేలాగా ఇలా అయితే పెట్టేసుకున్నా. తర్వాత శంకు పూలండి. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటది, వైట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటదని ఈ ఫ్లవర్స్ తీసుకున్న కలర్ కాంబినేషన్ బట్టి కూడా డెకరేషన్ బాగా లుక్ అయితే వస్తుంది. ఇలా శంకు పూలు 2 పూలు అటు ఇటుగా పెట్టేసినాను. ఎక్కువగా పూలు ఉంటే మీ ఇష్టం, ఎంత నిండుగా అయినా పెట్టుకోవచ్చు, లుక్ బాగుంటుంది. ఇలా 2 పూలు పెట్టినాక నా దగ్గర ఇంకా కొన్ని శంకు పూలు అయితే మిగిలినాయి. కింద కూడా ఒక ఫ్లవర్ పెట్టిన గంటలాగా వచ్చేలాగా. ఈ ఫ్లవర్ పెట్టినాక ఇంకా లుక్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా, మన దగ్గర పూలు బట్టి ఎంత ఎక్కువగా ఇలా పెట్టేసుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ పోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేను చాలా రకాల డెకరేషన్ వీడియోస్ అయితే చేస్తున్నానండి, వాటి లింక్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా శంకు పూలు పెట్టేసుకున్నాక గులాబీ పువ్వుల్ని ఇలా అవుట్లైన్ ఇస్తున్నాను. ఫస్ట్ అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ ఎలా అవుట్లైన్ ఇచ్చాను, ఇప్పుడు గులాబీ పూలు కూడా ఆ విధంగా ఇస్తున్నాను. ఇలా కలర్ కాంబినేషన్ తోటి డెకరేషన్ చేసుకుంటే సింపుల్ డెకరేషన్ అయినా లుక్ అయితే ఫైనల్ గా చాలా బాగుంటుంది. ఇలా నిండుగా రౌండ్ గా పూలు వేసుకోవాలి. చెప్పాను కదా, మన దగ్గర ఎక్కువగా ఫ్లవర్స్ ఉంటే నిండుగా వేసుకుంటే ఫ్లోర్ కనిపించకుండా ఫ్లవర్స్ వేసుకుంటే లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. లేదు కొన్ని ఫ్లవర్స్ ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు. గులాబీ పువ్వులు అన్ని వేసుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్ గా చేసుకోవాలి. పూలు కూడా ఈ విధంగా వేసుకున్నా. చూడండి, ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకోవచ్చు, కానీ చూడటానికి అయితే చాలా అందంగా ఉంది. మీరు ఇలానే చేసుకొని వదిలేయచ్చు, లేదు ఇంకా పెద్దగా ఎక్కువ చేసుకోవాలంటే ఇంకా మళ్ళీ ఫ్లవర్స్ ఆకుల్స్ పెట్టి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ఎంత పెద్దగా డెకరేషన్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకొన్ని పూలు మాత్రమే ఉన్నాయి. వాటిని ఊరికి ఒక ఐడియా కోసం మళ్ళీ అయితే పెట్టి చూపించా. ఇంతటితోటే వదిలేస్తేనే బాగుంటుంది అనిపించింది. లేదు ఇలా ఎక్కువగా పెంచుకోవాలనుకుంటే ఏవి పెట్టినా చెప్పాను కదా, ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ నిండుగా పెడితేనే లుక్ బాగుంటుంది. లేదు అక్కడక్కడ ఇలా పెడితే చూడటానికి లుక్ అయితే బాగోదు. ఫైనల్ గా ఇలా ఫ్లవర్స్ పెట్టి ఫ్లవర్స్ మధ్యలో నా దగ్గర మిగిలిన మందారాలు శంకు పూలు అయితే ఇలా పెట్టేసినాను. ఫైనల్ గా అయితే ఈ విధంగా ఇలా ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. చెప్పాను కదా, ఇలా నిండుగా పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది. ఇలా పల్చగా పెట్టుకుంటే చూడటానికి బాగోదు, అంతగా మంచిగా లేదన్నది నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అలాగే ఈ ఫ్లవర్స్ మధ్యలో దీపాలు వెలిగించండి, నిండుగా చాలా అందంగా ఉంటుంది. దీపాలు వెలిగించి పెట్టి చూపించట్లేదు, మీరు డెకరేషన్ చేసుకున్నప్పుడు దీపాలు వెలిగించండి, చాలా అందంగా ఉంటుంది. సింపుల్ గా ఇలా డెకరేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.